అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు ఏడుది భాస్కర్ అండి. ఏదంటే ఈ రోజు నేను పిఠాపురం నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. కావున పిఠాపురం ప్రజలందరూ కూడా నేను ఈ ఊళ్ళోనే పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే బతుకుతున్నాను. దానివల్ల నేను ఈ ఊరు సమస్యలు తెలిసినోడిని, ఈ ఊరి సమస్యలు అనుభవించేవాళ్ళే నేను ఒక్కడినే. దానివల్ల ఏదంటే మీరు స్థానికుడే నాకు ప్రాధాన్యం ఇవ్వమని నేను కోరుతున్నాను. పిల్లల్లోని ఎంతో మంది పోటీ చేస్తున్నారు, కానీ ఎక్కడ సమస్యలు ఎక్కడ ఉంటున్నాయి. ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు. అలాంటప్పుడు ఈ సమస్యల మీద మాకు అవగాహన ఉంది. పిఠాపురంలో ఉన్న సమస్యలు అనుభవించే వాళ్ళు నేను ఒక్కడినే. నేను ప్రతిదీ కూడా మీకు అందుబాటులో ఉన్న మనిషిని. మంచిలు తాగినట్టు ఉంటుంది నాతో మీకు పని. సింపుల్గా ఉంటాను. గెలిచినా నేను మామూలుగా ఉన్నా సరే మీ మనిషినే. నేను శ్రమను నమ్ముకున్న వాళ్ళని, దేన్ని నమ్ముకోలేదు. మీ పిఠాపురం 2,36,000 మంది ఎంతో ఇంచుమించు ఓట్లు ఉంటారు. నా దృక్పథం మీరు అందరూ ఒకసారి అర్థం చేసుకున్నారు అనుకో, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సరే నేను సంతోషిస్తాను. కావున ప్రజలందరూ కొంచెం ఈ ఎలక్షన్ ముగిసే వరకు కూడా మనోడు ఏం మాడుతున్నాడు, మాట తీరు ఎలాగుంది, పిఠాపురం సమస్యల మీద ఎంత వరకు అవగాహన ఉంది. 58 గ్రామాలకి న్యాయం చేయగలరా, 58 గ్రామాల్లో నేను అధ్యయనం చేశాడా, ఇది అన్నిటి మీద అవగాహన ఉంది. ఇలాంటి కూడా ఒకడు ఉండాలా అని మీకు అనిపిస్తే మీరు నా పక్షాన్ని నిలబడండి. నేనైతే డబ్బు పంచిపెట్టలేను, మందు పంచిపెట్టలేనండి, మాంసం పంచిపెట్టలేనండి, మనీ పంచిపెట్టలేనండి. నేను సామాజిక న్యాయం చేస్తాను. సామాజిక న్యాయం అంటే ఒక ఎమ్మెల్యే పరిధిలో బాధ్యత ఎంత ఉందో అది అధికారులతోని, లేదంటే చట్టసభల ముందుకి, లేదంటే రాష్ట్ర ప్రభుత్వం ముందు నేను మీ సమస్య, ప్రతి సమస్య తీసుకెళ్తాను. ఇక్కడ పిఠాపురం మొత్తం ఉప్పటికొత్తపల్లి మండలం, పిఠాపురం మండలం, తరదమ్మని గొల్లపల్లి మండలం, ఈ కాలువలన్నీ అద్దాను, మట్టి పురుగుపోవడం, లేదంటే పూరుకు పెరిగిపోవడం, దానివల్ల ఎగువ రైతులు దిగువ రైతులు కొట్టుకుంటున్నారు. ఎక్కడన్నా జరుగుతుంది ఇలాగ ఎక్కడన్నా. చాలా మంది చేనేతలు కార్మికులు ఇబ్బంది పడిపోతున్నారు. అన్ని అలా ఏదంటే ఉత్తు కూడా వదిలేసుకుంటున్నారు. అది జరుగుతుంది. అదేదంటే ప్రభుత్వానికి ప్రజల యొక్క ఆవేదన తెలియజేయడమే ఒక చట్ట శాసనసభ్యుడిగా నా పని. అలాగేదంటే ప్రతి కులవెత్తు ఉంది, మా గీత కార్మికులు ఉన్నారు, ఇంకా అనేక కులాలు ఉన్నారు, అందరూ ఉన్నారు. ప్రభుత్వ విధానం ఎలాగుంది, ఈ ప్రజలకి దానివల్ల ఏం కలుగుతుంది, వీళ్ళు ఏం కోరుకుంటున్నారు. నేను ఏంటంటే దానికి ఒక సమస్యను అనుభవించే వాళ్ళగా నేను దాన్ని స్టడీ చేసి ప్రభుత్వానికి నేను నివేదిస్తాను. మీకు ఈ రోజు కాకపోయినా రేపైనా సరే ప్రభుత్వాలు మంచి చట్టాలు తెస్తాయి. అలాంటప్పుడు నేను అలా బతుకున్నాను కట్టే కొన్ని కోట్లు కట్టించాలి ప్రభుత్వానికి ఆదాయమే, వీళ్ళకి కూడా ఉపాధి చూడాలా, అప్పుడు కోట్లు కట్టించాలి. దాంతోపాటు ఏంటంటే ఒక ఎమ్మెల్యే ఉండడంకో, ఆ ఎమ్మెల్యే పనులు అనేకమైన అవకాశాలు ఉంటాయి. ఆ అవకాశాలు ఏం చేయాలా, నిస్వార్థంగా సమాజంలో అన్ని వర్గాలకి, ఎస్సీ ఏంటి, బీసీ ఏంటి, ఓసీ ఏంటి, ముస్లింలు ఏంటి, వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పించాలా, ఫ్రీగా కల్పించాలా. డబ్బులు ఇచ్చుకోకుండా వాళ్ళకి అవకాశాలు పంచిపెట్టాలి. ఇచ్చుకున్నారని నేను ఎవరు అంటలేదు. అలాంటప్పుడు ఏదంటే సమాజం అంతా కూడా ఒక అధికారం అనే దాంట్లో భాగస్వామి కాగలుగుతుంది. ఒక్కలే అనుకోవడం కరెక్ట్ కాదు. మార్పు కోరాలా, చూడాలా, కొత్త రక్తం ఎక్కించాలా. ఎప్పుడు పాత రక్తం అనేది కరెక్ట్ కాదు. ప్రజలకి ఇబ్బంది లేని, హానికరం లేని పరిశ్రమలు వచ్చేలాగా రాష్ట్ర ప్రభుత్వంతో నేను సంప్రదింపులు చేస్తాను. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.